10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజు గౌడ్ తెలిపారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత ఎవరిని పరీక్ష హాల్లోకి అనుమతించబోము అని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రశ్నాపత్రాల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. వెల్కమ్ టు A1 టీవీ. ఈ నెల 14 నుంచి 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో హన్మకొండ డిఓ మనతో పడుతున్నారు గిరిరాజు గౌడ్ గారు. హన్మకొండలో 10వ తరగతి పరీక్షలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు చెప్తున్నారు. నమస్కారం సార్. ఈ శనివారం నుంచి 10th క్లాస్ పరీక్షలు జరిగి ఉన్నాయి. ఈ 10th క్లాస్ పరీక్షలకు ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది? మన హన్మకొండ వ్యాప్తంగా ఎందరిమంది 10th క్లాస్ క్రీడాకారులు ఉన్నారు, ఎందరిమంది విద్యార్థులు చెప్పగలరు సార్? మన SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 26 14th ఆఫ్ మార్చ్ నుంచి మనకు SSC ఎగ్జామినేషన్ నడుస్తున్నాయి. సో 9:30 AM to 12:30 AM వరకు నడుస్తాయి. ఈసారి మొత్తము 12,079 మంది విద్యార్థులు SSCకి అపియర్ అవుతున్నారు. సో వీటికి అనుగుణంగా 64 సెంటర్లు చేయడం జరిగింది. 64 సెంటర్లో 12,079 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. సో 64 సెంటర్లకి చీఫ్ సూపరింటెండెంట్ అండ్ డిఓస్ అండ్ సిటింగ్ స్క్వాడ్ అదర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు సమక్షంలో లైన్ డిపార్ట్మెంట్ మీటింగ్ తీసుకొని అందరి విధంగా పగడబందీగా జరగాలని చెప్పి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మా సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి, మా డైరెక్టర్ గారి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తోటి అన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్ తోటి కమిటీ వేసి మన కమిటీ నుంచి అందరికీ మీటింగ్ పిలవడం జరిగింది. మీటింగ్లో కూడా అందరికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఆ విధంగా అదర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని సిటీ స్క్వాడ్గా నియమించడం జరిగింది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 18వ ర్యాంక్ వచ్చింది సార్ మన జిల్లాకు. ఈసారి మెరుగైన ఫలితాల కొరకు మీరు ఎలాంటి ప్లానింగ్ చేశారు సార్? గత సంవత్సరం మనకు 96% SSC అని వచ్చింది. సో ఈసారి ఆ మార్క్ దాటాలి అని 100%కు తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ప్రతి ప్రధానోపాధ్యాయుడి మీద ప్రధానోపాధ్యాయుడు తీసుకోవాల్సిన ఒక ప్రధానోపాధ్యాయుడు స్కూల్కి లీడర్ లాంటి అతను. సో అతను మన సబ్జెక్ట్ టీచర్లు అందరినీ కూడా మోటివేషన్ చేసి పిల్లలకి ఏ విధమైన ABC కేటగిరీ తీసుకున్నాము. సో ఏ కేటగిరీ అనే పిల్లవాడికి ఏంటంటే A+ ఏ మార్కులు వస్తాయి. B అతను కూడా పుష్ చేస్తే కూడా అతనికి A+ రావచ్చు. C కేటగిరీ పైన చాలా మోటివేషన్ తోటి శ్రద్ధతోటి, అంటే కొంతమంది పిల్లలు ఉంటారనమాట ఇర్రెగ్యులర్ అటెండెన్స్ రెగ్యులర్ అటెండెన్స్. వాళ్ళకు ఇర్రెగ్యులర్ అటెండెన్స్ వాళ్ళకి ఇంటికి వెళ్ళి హెడ్ మాస్టర్ కానీ ఇంటి అమ్మ ఆదర్శ పాఠశాల సంబంధించిన సభ్యులతో వాళ్ళ కలిసి హెడ్ మాస్టర్తో కలిసి సర్పంచ్తో ఇంటికి వెళ్ళి ఇంటికి తల్లిదండ్రులు మోటివేషన్ చేసి పిల్లోడికి కూడా మోటివేషన్ చేసి అతని పిల్లోడిని బడిదాకా తీసుకొచ్చి అతను కూర్చోబెట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో అతనికి చదువు చెప్పించడము, దీని మీద ప్రిపరేషన్ చేయడం జరిగింది. సో మా గవర్నమెంట్ నుంచి మనకు ఆల్రెడీ సమగ్ర శిక్ష నుంచి మనకి మార్నింగ్ టైం పిల్లలకి కూడా స్నాక్స్ ఇవ్వడం జరిగింది. ఇంటి నుంచి మార్నింగ్ స్పెషల్ క్లాస్ బిఫోర్ ఓపెనింగ్ ఆఫ్ ది స్కూల్కి మనకి మార్నింగ్ స్పెషల్ క్లాస్కి పిల్లలందరూ అటెండ్ అవుతారని చెప్పి వాళ్ళకి ఇది కాకుండా ఉండడానికి స్నాక్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అలాగే ఈవినింగ్ కూడా ఒక స్నాక్స్ ఇస్తున్నారు. సో ఆ కలెక్టర్ గారు కూడా వారి వంతున కలెక్టర్ గారు మరి ఇక్కడ నుంచి మనకు ఫిబ్రవరి 19th నుంచి వచ్చింది మనకు. సో ఫస్ట్ నుంచే మేడం గారు కలెక్టర్ గారు ఫస్ట్ నుంచే కూడా వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడం అరేంజ్మెంట్ చేశారు. సో ఫస్ట్ నుంచి కూడా స్పెషల్ క్లాసెస్ నడుస్తున్నాయి. సో ఇంతకుముందు ఈ ఉపాధ్యాయులు ఏం చేశారంటే అంతకుముందు నవంబర్ నుంచి కూడా ఈ క్లాసెస్ వాళ్ళంతా వాళ్ళు జిల్లా ఫోరం అని అంటూ టాలెంటెడ్ ఫోరం అని సోషల్ ఫోరం అని వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ సబ్జెక్ట్లో విద్యార్థులకి ఒక్కొక్క ర్యాంక్ చూసుకుంటూ వెనుకబడిన విద్యార్థులను ఇట్లా మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళకి మోల్డ్ చేసుకుంటూ సరైన పద్ధతిలో SSC ఎగ్జామినేషన్స్ ఎలా రాయాలి అనే విషయాన్ని ప్రతి విషయం చేసుకుంటూ గవర్నమెంట్ తరఫున వచ్చిన మన అధికార ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యాస దీపికలు కూడా వాళ్ళతో చెప్పించడం జరిగింది. సో అభ్యాస దీపికలను ప్రిపరేషన్ చేయించాము. తర్వాత పాత క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా ప్రిపరేషన్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఈసారి లాంగ్ స్టాండింగ్ సార్ 1 month ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. సో ఇది పిల్లలకు నష్టమా మంచి ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు సార్? ఇప్పుడు 14 days అన్నది అంటే నష్టమా మంచి అనే దానికంటే కూడా దీన్ని పాజిటివ్గానే తీసుకోవాలి.
ఎందుకంటే 14 రోజులు 6 నుంచి 7 రోజుల్లో జరిగే ఎగ్జామినేషన్కి మనకి ఇంతగానం వచ్చిందంటే ఈ గ్యాప్ని మనం సద్వినియోగం చేసుకుంటే పిల్లోడు ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఒక సబ్జెక్ట్ మీద గ్యాప్ మీద ఇప్పటిదాకా చేసి నేర్చుకున్నాడు. ఈ ఎగ్జామినేషన్స్కి వచ్చిన ఈ గ్యాప్లో ఒత్తిడి తగ్గి అతని పిల్లగాడు మంచి మార్కులతో రావడానికి అవకాశం ఉంది. అభ్యాస దీపికను కొత్తగా వచ్చారు సార్, అది పిల్లలు చాలా మంది అదే ప్రిపేర్ అవుతున్నారు. దానివల్ల లాభమా సార్? ఏ విధంగా? అది గవర్నమెంట్ నిపుణులైన వాళ్ళు కలిసి ఎట్లా ఉంటుంది సబ్జెక్టు అని చేసినారు. సో అది గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అది లాభమే ఉంటుంది. అదే కాకుండా కూడా మేము అంటే అభ్యాస దీపిక అంటే ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టర్లో ఎన్నైతే క్వశ్చన్స్ రాగలుగుతాయో అన్ని అలిగి చేయడం జరిగింది. సో దాని విషయంలో కంటిన్యూగా నేర్పించింది కాబట్టి అది లాభమే ఉంటుంది. అది కాకుండా కూడా ప్రిపరేషన్ చేయించాం కదా మేము పిల్లలకి. ఇప్పుడు పాత పేపర్లు అంటే అభ్యాస పిల్లలు చదవడానికే కదా మనం ఇచ్చింది. ప్రభుత్వము బుక్ మొత్తం చదివేది. ఇప్పుడు ఈసారి అభ్యాస దీపిక బుక్ చదివింది రివిజన్ చేసుకుంటారు. అభ్యాస దీపిక వచ్చింది అది ఏంటంటే వాళ్ళు ఇంకా డబుల్ రివిజన్ అయినట్టు అది, అంతేగాని పర్టికులర్గా అని కాదు. అభ్యాస దీపికలు డబుల్ రివిజన్ అన్నట్టు. మా పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఒత్తిడి లోను కాకుండా మీరేమన్నా సూచనలు ఇవ్వగలరు? ఒత్తిడి కాకుండా ఇప్పుడు గవర్నమెంటే మనకు ఒక డిజైన్ చేసి పంపించింది. 14th ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ నుంచి 16th వరకు అని చెప్పి, ఏప్రిల్ 16th వరకు అని చెప్పి, 14th మార్చ్ టు ఏప్రిల్ 16th. సో ఈ గ్యాప్లో పిల్లలు ఎటువంటి ఒత్తిడి కాకుండా పిల్లల తల్లిదండ్రులు కూడా వీళ్ళు కూడా ప్రశాంతంగా పిల్లలు చదువుకోవడానికి చాలా మంచి సమయం దొరికింది వీళ్ళకందరికీ. సో ఈ సద్వినియోగం చేసుకుంటే ఫస్ట్ క్లాస్ రావాల్సిన పిల్లవాడు ఏ ప్లేస్కు రాగలడు, ఏ డబుల్ ప్లేస్కు రాగలడు. సెకండ్ క్లాస్ పిల్లగాడు ఫస్ట్ క్లాస్కి రాగలడు. సి పిల్లగాడు కూడా పాస్ అవ్వడానికి ప్రయత్నం సెకండ్ క్లాస్కు రాగలడు. సో ఇది మంచి టైం టేబుల్ అని చెప్పి నా ఉద్దేశం. ఇప్పుడు సమస్యాత్మక సెంటర్లు ఏమైనా గుర్తించారా సార్? మన హన్మకొండలో అట్లాంటి సమస్యాత్మకమైన సెంటర్స్ అంటూ ఏమీ లేవు. అయినా కూడా ఉన్న వాటిని కూడా మేము పట్టించుకోలేదు. మనకు అంటే అది తీసేసినామని మొత్తము అన్నీ కూడా కరెక్ట్గా మనకు సరిపోయిన సెంటర్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అన్ని మంచి సెంటర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. పరీక్ష సెంటర్ దగ్గర చాలా మంది లాస్ట్ ఇయర్ మౌలిక వస్తువులు లేవని చాలా మంది అన్నారు సార్. ఇవి ఎండాకాలము వాటర్ మౌలిక వస్తువులు ఏమన్నా ఇట్లా ఏమన్నా? ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా మనకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా పిల్లవాడికి కూడా ఏ విధమైన నష్టం కాకుండా ఇది కలగకుండా ఒత్తిడికి గురి కాకుండా అతనికి మౌలిక సదుపాయాలు అంటే చదువుకోవడానికి గంట ముందు రావాలని చెప్పాము. ఆ స్కూల్కి ఒకరోజు ముందే సెంటర్లు కూడా వచ్చి వెరిఫై చేసుకోవాలని చెప్పి కోరినాము. పేపర్ల ద్వారా, మాధ్యమికాల ద్వారా, వాట్సాప్ల ద్వారా కూడా కోరడం జరిగింది పిల్లలందరినీ కూడా. సో ఒకరోజు ముందు వచ్చి స్కూల్ ఎక్కడ ఉందో సెంటర్ చూసుకోవాలి. తర్వాత ఇంకా కూడా ఒక గంట ముందు రావాలి. ఆ గంట ముందు వచ్చేటప్పుడు కొంతమంది పిల్లలు బుక్స్ తీసుకుని వస్తుంటారు రివిజన్ చేసుకోవడానికి. సో వారు మా బుక్స్ కూడా పెట్టుకోవడానికి ఇంతకుముందు క్లాక్ రూమ్ లేదు. సో ఈసారి మనకు ప్రభుత్వం క్లాక్ రూమ్ ప్రొవైడ్ చేసింది. సెంటర్ బయట కంపల్సరీ ఒక క్లాక్ రూమ్ ఏర్పాటు చేస్తాము. ఆ క్లాక్ రూమ్ని అన్నీ కూడా భద్రపరచుకోవచ్చు. సెల్ ఫోన్లు కూడా అలవ్ లేదు, ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా అలవ్ లేదు. వీళ్ళకే కాదు సిఎస్డిఓలకు కూడా అలవ్ లేదు. ఇన్విజిలేటర్ కానీ సిఎస్డిఓలకు కానీ సిటీ స్క్వాడ్ కానీ ఎవ్వరికి కూడా సెల్ ఫోన్ అలవ్ లేదు. సెంటర్లకు సెల్ ఫోన్ లాంటి మాధ్యమ గ్యాడ్జెట్స్ మాత్రం ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద అలవ్ లేదు. సీసీ కెమెరాల ముందే వీళ్ళు పేపర్ క్వశ్చన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సీసీ కెమెరా ముందే వీళ్ళు సీజ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మాకు 64 సెంటర్లకు గాను 4 స్పైన్ కార్డు పెట్టినాము. 4 రూట్లు. సో 4 రూట్లు ఏమంటే ఒక స్పైన్ కార్డు ఉంటుంది. దాని మీద అధికారులు ఉంటారు, వాళ్ళతో పాటు ఆర్మ్ గార్డు కూడా ఉంటాడు, 2 ఎస్ఐ క్యాడర్ మనుషులు కూడా ఉంటారు. వీళ్ళు విజిట్ చేస్తుంటారు, మేము విజిట్ చేస్తాము, కలెక్టర్ గారు వాళ్ళు కూడా విజిట్ చేస్తారు. గత సంవత్సరం కంటే ఈసారి కొత్త ఏమైనా సూచనలు వచ్చేస్తారు? లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు మనం ఈసారి కొత్తగా అంటే మనం క్లాక్ రూమ్ ఒకటి చేసాము. ఇంకోటి లాస్ట్ టైం మనము సెల్ ఫోన్ కూడా ఓన్ అరేంజ్మెంట్ ఇంతకుముందు డిఓలకు సిఓలకు కూడా ఇచ్చేది, అది కూడా కట్ చేసినాం అనమాట. ఇప్పుడు ఎవరికి కూడా సెల్ ఫోన్ అనేది అలవ్ లేదు. మీరు పరీక్షలు నిర్వహిస్తుంది కదా సార్, తల్లిదండ్రులకు ఇచ్చే సూచనలు ఏమన్నా సార్? మనము ఈ పిల్లలకు కూడా ఒత్తిడి కాకుండా, తర్వాత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గైడ్లైన్స్ అనుసరించి ఈసారి డిఎంఎండ్హెచ్ఓ నుంచి కూడా మనకు కోరడం జరిగింది. మన ఏ నెమలను కూడా అక్కడ ప్రొవైడ్ చేసినాము.
ఫస్ట్ ఎయిడ్ కోసం వాళ్ళకి ఓఆర్ఎస్ అలాంటివి ఏమైనా ఇది కాకుండా పిల్లలకు ఎండ దెబ్బకుట్టు కానీ టైమింగ్ ఈసారి ఏమి ఇచ్చారు 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. సో 9:30 నుంచి 9:35 వరకు అలౌ ఉంటుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అలౌ ఉండదు. ఈసారి తల్లిదండ్రులకు అంటే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎస్ఎస్సి పాస్ కావాలని కోరుకుంటారు. సో ఈసారి బాగా టైం వచ్చింది. సో ఆ తల్లిదండ్రులకు అందరికీ కూడా పిల్లలకు మంచి మోటివేషన్ చేసి వాళ్ళకు గ్యాప్ పీరియడ్ ఉంది కదా దాన్ని సద్వినియోగపరచుకుంటే మన తల్లిదండ్రులకు కన్నా కళలు కూడా మనం నిజం చేసుకోవచ్చు. ఒక విద్యార్థి అనే విద్యార్థి మామూలుగా పాస్ అయ్యే విద్యార్థి ఈ గ్యాప్ని ఫిలప్ చేసుకొని సెకండ్ క్లాస్కి రావచ్చు, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. సో దానివల్ల విద్యార్థికి ఇంటర్మీడియట్లో మంచి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. హన్మకొండ జిల్లా ఏ స్థాయి రావాలని ఆశిస్తున్నాం సార్? మేమైతే 100% రావాలని ఆశిస్తున్నాము. సో దేవుని కూడా అదే అనుకుంటున్నాను నేను, 100% రావాలి. పిల్లలకు అన్ని విధాలుగా కూడా ప్రొవైడ్ చేసినాము. సో కంపల్సరీ 100% వస్తుందని అనుకుంటున్నాను.